హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు బైనరీ అర్థమెటిక్ గురించి చూద్దాం. అసలు బైనరీ అర్థమెటిక్ అంటే ఏంటి? బైనరీ అర్థమెటిక్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇది ఒక మెయిన్ ఫండమెంటల్ కాన్సెప్ట్. అర్థమెటిక్ అనేది మెయిన్. మనం ఏ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఏం చేయాలన్నా కూడా దానిలో అర్థమెటిక్ ఉంటుంది కంపల్సరీ. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ basically the mathematics of binary numbers allowed to perform various arithmetic operations on binary numbers. Binary numbers మీద different types of arithmetic operations చేయాల్సి ఉంటుంది. We know that the binary number system has two digits, that is 0 and 1. లాస్ట్ క్లాస్లోనే మనం బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి చూసాము. అందులో 2 డిజిట్సే ఉంటాయి, 0 and 1 అంతే, ఇంకా ఏముండవు. which are used to represent the on or off state of the digital system. డిజిటల్ సిస్టమ్కి రెండు ఉంటాయి అవుట్పుట్స్, ఇన్పుట్స్. కానీ ఒకటి ఆన్ లేదంటే ఆఫ్, అంతే. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్, అంతే, రెండే ఉంటాయి. ఇప్పుడు టైప్స్ చూద్దాం. ఇందులో బైనరీ అడిషన్ ఉంది, బైనరీ సబ్ట్రాక్షన్ ఉంది, బైనరీ మల్టిప్లికేషన్ ఉంది, బైనరీ డివిజన్ కూడా ఉంది. ఓకే, ఇవి ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి బైనరీ అడిషన్. ఓకే, బైనరీ అడిషన్. ఇన్ బైనరీ అర్థమెటిక్ ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ 2 బైనరీ నెంబర్స్ ఈజ్ కాల్డ్ బైనరీ అడిషన్. ఓకే, ఒక 2 బైనరీ నెంబర్స్ని యాడ్ చేస్తే బైనరీ అడిషన్. వేర్ ద బైనరీ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 0 and 1. ఇన్ ద బైనరీ అడిషన్ ఏ క్యారీ ఈజ్ జనరేటెడ్ when the sum greater than 1. ఎప్పుడైతే సమ్ ఒకటి కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఒక క్యారీ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలానో ఒకసారి ఇప్పుడు మనం ఈ రూల్స్ అండ్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి రూల్స్ చూద్దాం. బైనరీ అడిషన్ చేయడానికి మనకు కావాల్సిన రూల్స్ ఏంటిది? 0 + 0 ఎంత? 0. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు అడిషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇవి మైండ్లో ఉండాలి కంపల్సరీ. 0 + 0 అంటే 0నే, 0 + 1 అంటే 1, 1 + 0 అంటే 1. ఇప్పుడు 1 + 1 అంటే 1 0. రెండు 1s వచ్చినప్పుడు 1 0 వస్తుంది. సమ్ ఏమో 0, క్యారీ వచ్చేసి 1. 1 1 ఉన్నప్పుడు సమ్ ఏమో 0, సమ్ 0 రావాలి, క్యారీ అనేది 1 రావాలి. ఓకే, నెక్స్ట్ 1 1 వచ్చినప్పుడు ఆన్సర్ 1 1 అంటే సమ్ 1 అండ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. మనం బేస్డ్ ఆన్ రూల్స్ని చూస్తూ చూద్దాం. ఓకే, 1 + 0 ఎంత? 1. తర్వాత 0 + 1, ఇక్కడ చూడండి, 0 + 1 ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ 1 1 ఉంది, ఇది టాస్క్. 1 1 అంటే 1 0 అంటే సమ్ 0 క్యారీ 1, సమ్ 0 క్యారీ వచ్చేసి 1. 1 1 అంటే ఏంటిది? సమ్ 1 అండ్ ఆల్సో క్యారీ కూడా 1. క్యారీ 1 అంటే ఇక్కడ కూడా 1. ఓకే, 1 1 0 1 వచ్చింది ఆన్సరు. ఇప్పుడు ఇది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది ఎంత? డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది ఎంత? 8 + 4 + 1 13. 13 ప్లస్ ఇది ఎంత? 14. 13 + 14 ఎంతనో ఇలా చూసి 13 + 14 ఓకే ఈక్వల్ టు ఎంత? 27. 27 రావాలి ఇది ఆన్సరు. వచ్చిందా లేదా చూద్దాం. ఓకే, ఇది 1 2 4 8 16. ఓకే, ఎక్కడెక్కడ 1 వచ్చింది? ఇది 16 కదా. లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను బైనరీ సిస్టమ్ గురించి. ఇది అలానే కౌంట్ చేయాలి.
ఓకే 16 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 1. ఓకే ఆన్సర్ ఎగ్జాక్ట్ 27 వచ్చింది. మనకు బైనరీలో అడిషన్ చేశాము, డెసిమల్కి కన్వర్ట్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది, అంటే కరెక్ట్ వచ్చింది. ఓకే ఇది ఎలా నేను క్యాలిక్యులేట్ చేశానంటే 4 బిట్స్ ఉన్నాయి. 4 బిట్స్ అంటే నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. 5 బిట్స్ ఉంటే 2 పవర్ 4 వస్తుంది ఇక్కడ, అంతే. 2 పవర్ 0 అంటేనేమో 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటేనేమో 4, 2 పవర్ 3 అంటేనేమో 8, 2 పవర్ 4 అంటేనేమో 16. అందుకే ఇక్కడ 16 లెక్కేసాను. 16 ప్లస్ 8, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ లాస్ట్ వన్ వచ్చేసి 1, అట్లా. ఓకే ఇది క్లియర్ అయిపోయిందా బైనరీ అడిషన్. నెక్స్ట్ బైనరీ సబ్స్ట్రాక్షన్ చూద్దాం. ఇన్ బైనరీ అర్థమెటిక్, బైనరీ సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్డ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవడానికి మనం బైనరీ సబ్స్ట్రాక్షన్ అనేది చేద్దాం. అది జనరల్ డెఫినేషన్. ఇన్ బైనరీ సబ్స్ట్రాక్షన్ ఈచ్ బిట్ ఆఫ్ బైనరీ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్ మోస్ట్ బిట్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తాం, రైట్ మోస్ట్ నుండి సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తాం. ఓకే ఆల్సో ఏ బారో బిట్ కెన్ బి టేక్స్ ఫ్రమ్ హయ్యర్ బిట్స్ if required. Is spelling mistake, required. Also a binary bit can be takes from higher bit if required. అంటే ఒకవేళ దేనికన్నా బిట్కి మనం బారో తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ హయ్యర్ బిట్ నుండి తీసుకుంటాం అన్నట్టు. ఓకే దీని రూల్స్ చూద్దాం ఒకసారి. ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అడిషన్ అయినా, సబ్స్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా. 0 మైనస్ 0 అంటే ఆన్సర్ వచ్చేసి 0. ఓకే 0 మైనస్ 1 అంటే ఇక్కడ బారో తీసుకోవాలి, ఎందుకంటే 0 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, LSB. ఇది రైట్ 1 వచ్చేసి మోస్ట్ కదా, ఎక్కువ పెద్దది. అంటే 1లో నుండి మనం 0 నుండి 1 తీసేయరాదు. అందుకే మనం ఏం చేయాలి, నెక్స్ట్ బిట్ నుండి బారో తీసుకోవాలి. నెక్స్ట్ బిట్ నుండి బారో తీసుకొని అప్పుడు ఆ బారో తీసుకున్న దాని నుండి ఈ 1 అనేది సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఓకే నెక్స్ట్ 1 మైనస్ 0, 1లోకి వెళ్ళి 0 తీసేస్తే ఏముంటుంది, ఏముండదు, 1 ఉంటుంది. 1 మైనస్ 1 0. ఇది సబ్స్ట్రాక్షన్ యొక్క రూల్స్. ఈ రూల్స్ని ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే 1 మైనస్ 1 ఎంత, 0. నెక్స్ట్ 0 మైనస్ 1, 0 నుండి 1 తీసేయరాదు కాబట్టి మనం బారో తీసుకుందాం. బారో ఎంత, 1 అలాగే ఒక 0, 1 0 తీసుకున్నాం బారో. ఇంకో ఇక్కడ బారో తీసుకున్నాం. బారో తీసుకున్నప్పుడు ఏమైంది, 1 0 నుండి తీసేస్తే ఏం రావాలి, 0 మైనస్ 1 ఎంత, 1 రావాలి. బారో తీసుకున్న తర్వాత 1 రావాలి. ఓకే 1 వచ్చేసింది. ఓకే ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 నుంచి బారో తీసుకున్నాం. ఇక్కడ ఏముండదు, ఇప్పుడు ఈ 1 లేదు, క్యాన్సల్. ఓకే 0 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, 0 ఉంటుంది. 1 నుండి తీసేసినాం కదా, ఇక్కడ ఏముండదు, 0 ఉంటుంది. 0 మైనస్ 0, 0. నెక్స్ట్ 1 మైనస్ 1, 1 మైనస్ 1 ఎంత, 0. ఓకే 0. ఓకే ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేటర్లో డెసిమల్కి కన్వర్ట్ చేసి చూద్దాం ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అని. ఓకే ఇదెంత, 1101 అంటే 13. ఇది 13 ఎలా వచ్చింది, 842 కోడ్, 8421. ఇక్కడ దేని ప్లేస్లో 1 ఉంది, 8 ప్లేస్లో 1 ఉంది, 4 ప్లేస్లో 1 ఉంది, నెక్స్ట్ 1 ప్లేస్లో 1 ఉంది. అంటే 8 + 4 + 1, 8 + 4 12 + 1 13. ఇది
డెసిమల్కి కన్వర్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చేసి 13. నెక్స్ట్ ఈ నెంబర్ వచ్చేసి 8421 సేమ్ 4 digit ఉంది 1 2 4 8. దేని ప్లేస్లో 1 ఉంది, 8 ప్లేస్లో 1 ఉంది, 2 ప్లేస్లో 1 ఉంది, 1 ప్లేస్లో 1 ఉంది. అంటే ఇది ఎంత 8 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 11 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ 2 రావాలి. ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది, కరెక్ట్ వచ్చింది. ఎట్లా 8 4 2 1 4 digit ఉంది కాబట్టి 8421 కోడ్ తీసుకున్నాం. ఇప్పుడు దేని ప్లేస్లో 1 ఉంది, ఇది ఎంత, ఇది 1, ఇది 2, ఇది 4, ఇది 8. 2 ప్లేస్లో 1 ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి 2 కరెక్ట్ వచ్చింది మనకు. ఓకే, సబ్స్ట్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఇన్ బైనరీ అర్థమెటిక్, బైనరీ మల్టిప్లికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లయింగ్ టూ బైనరీ నెంబర్స్ అండ్ ఆబ్టైన్ దేర్ ప్రోడక్ట్. ఓకే, రెండు బైనరీ నెంబర్స్ని జనరల్గా మల్టిప్లికేషన్ చేయాలి. ఇన్ బైనరీ మల్టిప్లికేషన్ వి మల్టిప్లై ఈచ్ బిట్ ఆఫ్ ద బైనరీ నెంబర్ బై ఈచ్ బిట్ ఆఫ్ అనదర్ బైనరీ నెంబర్. అంటే ఓకే, ఇప్పుడు ఈ మల్టిప్లై చేసే ప్రతి ఒక్క బిట్ని మల్టిప్లైడ్ చేయాల్సిన బిట్స్ తోటి ప్రతి ఒక్క దాంతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ రూల్స్ ప్రకారం ఇక్కడ చేద్దాం. ఈ రూల్స్ అనేది సేమ్ మనకు డెసిమల్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద బైనరీ మల్టిప్లికేషన్ ఈజ్ సిమిలర్ టు ద డెసిమల్ మల్టిప్లికేషన్. అంటే రెండు సేమ్. డెసిమల్ మల్టిప్లికేషన్లో ఎలా చేస్తామో బైనరీలో కూడా సేమ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే చూడండి, 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 1 1. అంటే 0 ఇంటూ సంథింగ్ ఏది వచ్చినా కూడా జీరోనే. అంటే సింగిల్ 0 ఉన్నా కూడా అవుట్పుట్ జీరోనే. డబల్ 1 ఉంటే మాత్రమే అవుట్పుట్ వచ్చేసి 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ 1, రెండు 1s ఉన్నాయి మనకు. ఈ 1తోని ఇదంతా మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ 1తోని ఇదంతా మల్టిప్లై చేయాలి ఒకసారి. అంటే 1 × 1 ఎంత, 1 × 1 1. నెక్స్ట్ ఈ 1 × 0 ఎంత, 0. నెక్స్ట్ ఈ 1 × 1 ఎంత, 1. నెక్స్ట్ మళ్ళీ ఈ 1 × 1 ఎంత, 1. నెక్స్ట్ ఇక్కడ నుండి తీసుకోవద్దు, మళ్ళీ ఇక్కడ ఇది లేదు ఇక స్టార్. ఓకే, ఈ 1 ఇంటూ మళ్ళీ సేమ్ ఇదంతా మల్టిప్లై చేయాలి. 1 × 1 1. ఓకే, 1 × 1 1. నెక్స్ట్ 1 × 0 0, 1 × 0 0, 1 × 1 1. నెక్స్ట్ మళ్ళీ 1 × 1 1. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి. 1 డైరెక్ట్ 1, ఫస్ట్ 1 ఏం లేదు కదా 1. నెక్స్ట్ 0 + 1 1. నెక్స్ట్ 0 + 1 1. నెక్స్ట్ 1 + 1 1 + 1 ఏంటిది, సమ్ 0 క్యారీ 1. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 1 + 1 ఎంత, సమ్ 0 క్యారీ 1. ఓకే, ఓకే అయిపోయింది. ఇప్పుడు దీని ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. ఓకే, మనం డెసిమల్లో కన్వర్ట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు పైన మన డెసిమల్లో కన్వర్ట్ చేద్దాం. ఇది 1101 అంటే 13 × 11 అంటే ఎంత, ఇది 1, ఇది 2 అంటే 3 × 3 39 రావాలి ఆన్సర్ 39. ఓకే, మనకి ఎంత వచ్చింది, 1 + 2 +
4 4 5 6 7 7 ప్లస్ ఇది ఎంత 8 16 32 ఈ బిట్ ఎంత 32 ఎట్లా ఇది 1 2 4 8 16 32 బిట్ ఇది 32 కాడ 1 వచ్చిందంటే 32 ఉన్నట్టే 32 ప్లస్ నెక్స్ట్ ఇంకెక్కడ 1 వచ్చింది 4 ఇది 1 2 4 అంటే ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 4 ఎంత ఆన్సర్ 39 వచ్చింది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది అంటే కరెక్ట్. ఇది మనం ఎప్పుడైనా బైనరీకి అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా చేసినప్పుడు దాన్ని డెసిమల్ని కన్వర్ట్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మనం చేసిన ఆన్సర్ కరెక్టేనా కాదా అని. ఓకే, నెక్స్ట్ బైనరీ డివిజన్. బైనరీ డివిజన్ ఈజ్ ద one of the most basic arithmetic operation used to find the coefficient and remainder when dividing one binary number to another. Dividing అంటే 0 divided by 0 అంటే undefined, 0 divided by 1 అంటే 0 with remainder 0, 1 divided by 0 undefined, 1 divided by 1 అయినప్పుడు మాత్రమే 1 వచ్చి అవుట్పుట్ రిమైండర్ 0 వస్తుంది. ఓకే, ఇవి దీని రూల్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీని ప్రొసీజర్ ఇద్దాం. స్టార్ట్ డివైడింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ మోస్ట్ బిట్స్ ఆఫ్ ద డివిడెండ్ బై డివైజర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లై ద కోఎఫిషియంట్ obtained by the divisor and subtract from the dividend. అంటే ఇది డివైజర్ని తీసుకొని ఇప్పుడు కోఎఫిషియంట్ ఎంత తీసుకోవాలి 1 తీసుకుంటాం. 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఈ 1 తీసుకుంటే ఇక్కడ డబల్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా డబల్ 1. అది తీసుకొని డివైజర్ల నుండి డివిడెండ్ నుంచి మనం తీసుకున్న కోఎఫిషియంట్ ద్వారా వచ్చిన డివైజర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, బ్రింగ్ డౌన్ ద నెక్స్ట్ బిట్స్ ఆఫ్ ద డివిడెండ్ అండ్ రిపీట్ ద డివిజన్ ప్రాసెస్ అంటిల్ ఆల్ బిట్స్ ఆఫ్ గివెన్ డివిడెండ్ ఆర్ యూజ్డ్ డివిడెండ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు 1 1 ఇచ్చిండు, 1 1 1 జా ఎంత, ఇక్కడ ఏదైతే ఉందో అదే వస్తుంది. 1 తీసుకున్నప్పుడు 0 తీసుకున్నప్పుడు 0 వస్తుంది అంతే. 1 1 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, మైనస్ చేయాలి. 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0, రిమైండర్ వచ్చేసి 0. ఓకే, రిమైండర్ వచ్చేసి 0. నెక్స్ట్ ఈ 2 బిట్స్ తీసుకోవాలి. ఈ 2 బిట్స్ ఏమున్నాయి, డైరెక్ట్ 0 ఉన్నాయి అంటే 0 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ కోఎఫిషియంట్లో కూడా 0, నెక్స్ట్ 0. ఇప్పుడు ఇక్కడ 1 ఉన్నది అంటే మనకు డివైజర్ ఎంత ఉంది, డబల్ 1 ఉంది అంటే 1 తీసుకుందాం. నెక్స్ట్ ఈ 2 1s, ఈ 2 1స్కి మనం కోఎఫిషియంట్ 1 తీసుకున్నాం అంటే డబల్ 1 తీసుకోవాలి. 1 అండ్ 1 ఎంత, రిమైండర్ వచ్చేసి 0. ఓకే, లాస్ట్ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఓకే అయిపోయింది. మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 10001 వచ్చింది. ఓకే, ఈ ఆన్సర్ కరెక్టా కాదా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. మనకు ఎట్లా డెసిమల్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, ఓకే, డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఎంత అనేది తెలియాలి మనకు. ఓకే,
110011 అంటే ఇక్కడ ఎంత, ఇది 2 + 1 3, 16 32, 16 + 32 + 3, 51 డివైడెడ్ బై ఇదెంత, ఇక్కడ 1 ఇక్కడ 2 అంటే 2 + 1 3 డివైడెడ్ బై 3. ఆన్సర్ ఎంత రావాలి, 17 రావాలి. 17 చూద్దాం ఇది. ఓకే, ఇది 1 2 4 8 16, 16 + 1 17. ఎందుకంటే ఇక్కడ 8 ప్లేస్లో 0 ఉంది, 4 ప్లేస్లో 0 ఉంది, 2 ప్లేస్లో 0 ఉంది, 1 ప్లేస్లో 1 ఉంది, 16th ప్లేస్లో 1 ఉంది, అంటే 16 + 1 17. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మనకు. ఓకే, ఇట్లా మనం ఎప్పుడైనా బైనరీ అర్థమెటిక్ చేసినప్పుడు దాన్ని డెసిమల్కి కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకు కరెక్ట్ చేసినామా లేదా అని. ఓకే, ఇవి అర్థమైంది అనుకుంటున్నా. బైనరీ అడిషన్ ఈజీగానే ఉంటుంది. సబ్స్ట్రాక్షన్ కొంచెం ఈ బార్ దగ్గర అటు ఇటు అవుతారు, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. మల్టిప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఫస్ట్ బిట్ అయిపోయిందని అంటే ఇక్కడ స్టార్ పెట్టుకోండి, ఇక్కడ తీసుకోవద్దు, మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకొక వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ 111 ఉంది, ఇక్కడ 11 ప్లేస్లో 111 ఉంటే ఇక్కడ ఇంకొక స్టార్ పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే పోతూ పోతూ లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సైడ్ ఒక స్టార్ పెట్టుకోండి, ఎందుకంటే ఇంకా అక్కడ వాల్యూ రాయొద్దు అని. డివిజన్ కొంచెం అర్థం కానట్టు ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది బైనరీ అర్థమెటిక్. ఇవి ఇప్పుడు పిఎల్సి ప్రోగ్రామ్ పక్కన పెట్టి ఎందుకు చెప్పినా అంటే, మీకు ఇంతకుముందు స్వాప్ ఆపరేషన్లో డెసిమల్ బైనరీ అట్లా వచ్చినాయి కదా, అందుకు అర్థం కావడం కోసం ఇవి చెప్పాను. నెక్స్ట్ మనం పిఎల్సి ప్రోగ్రామింగ్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏందో చూసి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇందులో ఈ 4 టైప్స్లో ఏమైనా అర్థం కాలేకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.